హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలి అంటూ మరి విద్యార్థులు, అంతేకాకుండా నిరుద్యోగ ఐక్య వేదికలు, స్టూడెంట్స్ సంఘాలు కూడా అయితే మరి ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్, ఏపీ జలవనరుల శాఖలో 1000 ఖాళీలు ఉన్నాయండి, అధికారికంగా ప్రకటించారు. వాటి వివరాలు కూడా చూద్దాము. ఓకేనా? ముందుగా చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్కు అదనపు సమయం ఇవ్వాలి అని చెప్పేసి డివైఎఫ్ఐ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ప్రధాన పరీక్షకు మరికొంత అదనపు సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న విజ్ఞప్తి చేశారు. మరి ఆ యొక్క సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని పూలే అంబేద్కర్ భవన్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ జూలై 28 నుంచి ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించిందని తెలిపారు. మరి ఇటీవల ఎన్నికలు జరిగిన దృష్ట్యా అభ్యర్థులు ప్రిపరేషన్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాగే సిలబస్ విస్తృతి ఎక్కువగా ఉందని వివరించారు. ఈ 2 కారణాల దృష్ట్యా గ్రూప్ 2 ప్రధాన పరీక్షకు మరి దీన్ని 2 నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. సంఘం అధ్యక్షులు వై రాము అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సో ఉపాధ్యక్షుడు కెఫ్ బాబు, నెక్స్ట్ యుఎస్ఎన్ నాగేశ్వరరావు రమణ, సహాయ కార్యదర్శులు వీరనాల శివ తదితరులు అయితే పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ కూడా విజ్ఞప్తి చేస్తుందండి. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను 2 నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ శుక్రవారం కోరారు. గ్రూప్ 1కు డిప్యూటీ డిఈఓ పరీక్ష ఎంపిక విధానము 1:1000గా నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐ థింక్ ఇది 1:100 అండి, తప్పుపడింది ఇక్కడ. 1:100 లెక్కన తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హడావిడిలో అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు పూర్తి స్థాయిలో అవకాశం దొరకలేదని, పరీక్షలు వాయిదా వేసి మేలు కలిగేలా చేయాలని చెప్పేసి మరి సాక్షి దినపత్రికకైతే ఇంటర్వ్యూలో చెప్పడం అయితే చూడవచ్చు మనము. నెక్స్ట్, చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, చాలా రోజుల నుంచి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో జలవనరుల శాఖలో ఇంజనీర్ల పోస్టుల ఖాళీలు అంటూ మనకైతే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. ఇందులో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనే వివరాలు చూద్దాము. ఇంజనీరింగ్ చీఫ్ అండి, మొత్తము మంజూరైన పోస్టులు 3 ఉన్నాయి, ఖాళీలు కూడా 3 ఉన్నాయి. చీఫ్ ఇంజనీర్లు 20 ఉన్నాయండి, ప్రస్తుతం పనిచేస్తున్న వారు 7 అంటే 13 ఖాళీలు ఉన్నాయి. సూపరింటెండెంట్ ఇంజనీర్ అండి 54 మంజూరు చేస్తే 28 మంది పనిచేస్తున్నారు, 26 ఖాళీలు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చూసినట్లయితే 270 ఉన్నాయి, మంజూరు చేస్తే 184 పనిచేస్తున్నారు, 86 ఖాళీలు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చూసినట్లయితే 949 ఖాళీలు ఉన్నాయండి, మంజూరు చేశారు. అందులో 822 మంది పనిచేస్తుంటే 127 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 2477 మంది మంజూరైతే, ఆ పోస్టులు మంజూరైతే ప్రస్తుతం పనిచేస్తున్న వారు 2280, అంటే 297 ఖాళీలు ఉన్నాయి.
అసిస్టెంట్ ఇంజనీర్లు 856 మంజూరు చేస్తే 493 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 363 ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపుగా 1000 ఖాళీలు జలవనరుల శాఖలో మరి ఖాళీలు అయితే గుర్తించడం జరిగిందండి. నాకు తెలిసి ఇది ఏపీపీఎస్సీ క్యాలెండర్లో వీటినైతే విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే మరి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారో సో వారికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చండి. సో జలవనరుల శాఖ అంటే ఆల్మోస్ట్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో గాయస్, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే గాయస్ గ్రామ వార్డు సచివాలయం రానున్నటువంటి ఉద్యోగాలకు, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకు మంచి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. టెస్ట్ సిరీస్ కూడా ఒకసారి యాప్ ఓపెన్ చేసి డెమో చూసి వెంటనే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.